పర్ప్లెక్సిటీ వాళ్ళ ఉచితమైన ఏఐ బ్రౌజర్ సొరా మోడల్లో మీ ఫేస్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ ఏఐ బ్రౌజర్ ని తీసుకొచ్చారన్నమాట. ఇది ఫ్రీ అనమాట, ఎవరైనా కూడా ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే ఇది క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ కి ఉన్న తేడా ఏంటంటే ఈ మోడల్లో ఏఐ సంబంధించిన అసిస్టెంట్ అయితే మీకు ఉచితంగా లభిస్తుంది అనమాట. సో ఈ ఏ అసిస్టెంట్ ని మీరు వెబ్ పేజ్ ఏదైతే ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే అడగచ్చు. అలానే కంటెంట్ ని సమరైజ్ చేయమని అడిగితే కంటెంట్ సమరైజ్ చేస్తుంది, వెబ్ పేజెస్ ని నావిగేట్ కూడా చేస్తుంది అనమాట. అలానే మీకు ఏమైనా తెలియని ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మీకు ఈ ఏ అసిస్టెంట్ మీకు కావాల్సిన సమాచారం ఇస్తుంది. అలానే ఇందులో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీరు 4-5 ట్యాబ్స్ ఓపెన్ చేసిన ఆ ట్యాబ్ కి తగ్గట్టుగా ఒక్కొక్క ట్యాబ్ కి ఒక ఏ అసిస్టెంట్ అసైన్ చేయబడుతుంది అనమాట. మీకు ఆ ట్యాబ్ కావాల్సిన ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఏజెంట్ కి మీరు కావాల్సిన క్వశ్చన్ నుంచి అయితే సమాధానం అయితే పొందవచ్చు అనమాట. కాకపోతే ఈ ఏ అసిస్టెంట్ లో కొన్ని లిమిటేషన్స్ కూడా అనమాట. మీరు ఏమైనా ఈ మెయిల్స్ కి డ్రాఫ్ట్ మెయిల్స్ కి రిప్లై ఇద్దాం అనుకుంటే అలాంటి వాటికి మాత్రం మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ మాత్రం తీసుకోవాల్సిందిగా వీళ్ళైతే చెప్తున్నారు. యాపిల్ సంబంధించిన యూజర్స్ కి అలానే క్రోమ్ యూజర్స్ కి ఇద్దరికి కూడా ఈ పర్టికులర్ బ్రౌజర్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టీసీఎస్ కంపెనీ వాళ్ళు తమ లే ఆఫ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. వాస్తవానికి జూలైలో ఉన్న టీసీఎస్ కంపెనీ వాళ్ళు లే ఆఫ్స్ అనౌన్స్ చేశారు. సుమారుగా 12,000 మంది ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు అనమాట. ఎందుకు కారణం అని చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేషన్ అనేది ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. ఆ స్ట్రక్చరైజేషన్ లో భాగంగానే ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో కూడా వీళ్ళ కాంపెన్సేషన్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సర్వీస్ ఆధారంగా, ఉదాహరణకి 15 సంవత్సరాల పైగా ఎవరైనా సర్వీస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి ఉద్యోగాల నుంచి తొలగిస్తే కనుక వాళ్ళకి 2 సంవత్సరాల శాలరీ అనేది కాంపెన్సేషన్ గా ఇస్తున్నారు. ఇంకొక మీరు మిగిలిన వాళ్ళకి 1 సంవత్సరం, మిగిలిన వాళ్ళకి 1.5 సంవత్సరాల పాటు కాంపెన్సేషన్, వాళ్ళు చేసిన సర్వీస్ ఆధారంగా అయితే ఈ కాంపెన్సేషన్ అయితే ఇస్తున్నారు అనమాట. స్ట్రక్చరల్ చేంజెస్ భాగంగా అయితే ఈ లే ఆఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. అగైన్ కొత్తగా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబోతున్నారు. అవి కూడా ఏ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ అయితే యూట్యూబ్ వాళ్ళు సుమారుగా 100 యూట్యూబ్ వీడియోస్ అయితే రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రీవియస్ న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది, ఐశ్వర్య బచ్చన్ గారు అలానే అభిషేక్ బచ్చన్ గారు యూట్యూబ్ మీద ఒక లా సూట్ అయితే ఫైల్ చేశారనమాట. ఎందుకంటే తమ ప్రీమియం లేకుండా కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. దానికోసం ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు చర్యలు అయితే తీసుకున్నారన్నమాట. ఈవెన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో దాని తగ్గట్టుగా చర్యలు మల్టిపుల్ ఛానల్స్ మీద చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఇప్పటికే అభిషేక్ బచ్చన్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూగుల్ కంపెనీ నుండి తమకి $4,50,000 నష్టపరిహారం కావాలని కూడా వీళ్ళు లా సూట్ లో ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే సొరా యాప్ ఏదైతే ఉందో, రీసెంట్ గా ఓపెన్ ఏ కంపెనీ సొరా యాప్ ని తీసుకొచ్చారు. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీనిలో మీరు ఏ జనరేటెడ్ వీడియోస్ అయితే చూడొచ్చు, మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇది ప్రెసెంట్ భారతదేశంలో అందుబాటులో లేదనమాట. కెనడా మరియు అమెరికా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. బట్ ఆ దేశాల్లో కూడా మీకు గనక యాక్సెస్ కావాలనుకుంటే కనుక ఫస్ట్ iOS యాప్ స్టోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యాక్సెస్ లోకి వస్తుంది. అంటే iOS డివైస్ అయితే మీకు ఉండాలన్నమాట. అది కూడా 18O వర్షన్, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే. మీరు ఓపెన్ ఏ సంబంధించిన అకౌంట్ నుంచి లాగిన్ అవుతే కనుక మీకు ఒక నోటిఫై మీ యాక్సెస్ ఓపెన్స్ అని ఒక సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఒక ఇన్వైట్ కోడ్ కనిపిస్తుంది. అలా కోడ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు సొరా సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. బట్ ప్రెసెంట్ ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రం అందుబాటులోకి అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళ సొరా 2 ఏ మోడల్ ఏతుందో ఇందులో ఒక యూనిక్ ఫీచర్ కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. సో మొన్నటి వరకు సొరా మోడల్ ఏతుందో మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ మీ క్యారెక్టర్, మీ ఫేస్ తో వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాంటి ఫీచర్ ని ఇప్పుడు సొరా 2లో తీసుకొచ్చారు అనమాట. సో మీ ఫేస్ నథింగ్ బట్ ఒక ఇమేజ్ ఇన్పుట్ కి వచ్చి పలానా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయమంటే మీ ఫేస్ తో ఆ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రెసెంట్ మనకి సొరా 2 సంబంధించిన వీడియో జనరేట్ చేయడానికి యాక్సెస్ లేదు కాబట్టి మనం ఆ వీడియోని జనరేట్ చేయలేకపోతున్నాం. వన్స్ మనకి యాక్సెస్ వస్తే మన ఏ తెలుగు ఛానల్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అయితే NIT రూర్కెలా వాళ్ళు ఒక సరికొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. దాని పేరే అడ్హాక్ నెట్వర్క్స్ లేదా వ్యాన్ నెట్స్ పేరుతో అయితే ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో కనెక్టివిటీ కార్స్ ఏదైతే వస్తాయో ఒక కారుకి కమ్యూనికేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఏ మోడల్ అవుతుందో నథింగ్ బట్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా ఈ మోడల్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ మోడల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక కార్ నుంచి ఇంకో కార్ కి మెసేజెస్ లాంటివి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ రిలేటెడ్ సమాచారం అనేది ఒక కార్ నుంచి ఇంకో కార్ కి అయితే పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్స్ ని నివారించడం కోసం ఈ సరికొత్త ఏ మోడల్ ని డెవలప్ చేసినట్టుగా ఈ టీమ్ ఆఫ్ మెంబర్స్ అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెలీనా ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏ జనరేటెడ్ వీడియోస్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈమె పోస్ట్ చేసిన ఆ పర్టికులర్ ఇమేజ్ కానీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో కాస్త హాట్ టాపిక్ గా మారిందనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది పాజిటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఒక రాజకీయవేత్త సంబంధించిన ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇలాగా ఏ జనరేటెడ్ వీడియో జనరేట్ చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. వన్స్ ఈమె వీడియో పోస్ట్ చేసిన తర్వాత 1.3 మిలియన్ వ్యూస్ కూడా వచ్చిందనమాట. సో ఇదే ఆ వీడియో అండి.
ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ జెమినై 2.5 ఫ్లాష్ ఏ మోడల్ అవుతుందో ముఖ్యంగా నానో బనానా ఏ టూల్ ని ఎన్హాన్స్ చేసి డెవలపర్స్ కోసం అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. నానో బనానా మోడల్ ఏదైతుందో దీనికి సంబంధించిన డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త ఫీచర్స్ కూడా ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. సో దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే డెవలపర్స్ వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. 3D మోడల్స్ నుంచి 4K ఇమేజెస్ వరకు కూడా మీరు ఈ నానో బనానా సంబంధించిన ఇమేజ్ జనరేటర్ యూజ్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. స్వయంగా సుందర్ పిచ్చే గారు దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే దానికి సంబంధించిన ఆ కేటగిరీలో మనకి ఆస్పెక్ట్ రేషియోస్ ఏవి ఉంటాయి కూడా అక్కడైతే వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ఏ నేటివ్ న్యూట్రిషన్ యాప్ వీళ్ళైతే న్యూట్రియా అనమాట. సో వీళ్ళు కొత్తగా ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. దానికి 5,000 పైగా సైన్ అప్స్ కూడా అయినట్టుగా చెప్తున్నారు. సో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎంత క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటున్నారు, ఎంత ఎనర్జీ తీసుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. బట్ నథింగ్ బట్ మీరు ఏమైనా ఇమేజెస్ పోస్ట్ చేస్తే దాన్ని స్కాన్ చేసుకుని మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, ఇది తినేయడానికి ఎంత ఉంటుంది, దాని తర్వాత మీరు బర్న్ చేయాలంటే ఎన్ని ఫుడ్ స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ సమాచారం న్యూట్రియా సంబంధించిన యాప్లో అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. దీన్ని ఏదైతే ఇంటిగ్రేట్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే హెల్తీ ఫ్రీక్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. 22 నుంచి 45 సంవత్సరాల సంబంధించిన ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి జెన్జీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ కానివ్వండి, యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ డెవలప్ చేసామని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 120 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారన్నమాట ఫ్రీట్ టైగర్ అనే ఒక కంపెనీలో. ఎందుకంటే వీళ్ళు ఏ పవర్ లాజిస్టిక్స్ ని తమ ఈవీ కార్ల డివిజన్ కానివ్వండి లేకపోతే ఇతర కార్ల డివిజన్ అన్నింటిలో కూడా ఇంటిగ్రేట్ చేయడం కోసం అయితే ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఏ పవర్ ట్రాన్సిషన్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే సర్వీస్ క్వాలిటీని పెంచుకోవచ్చు, అలానే రెడ్యూసింగ్ కాస్ట్, తక్కువ కాస్ట్లోనే సర్వీస్ సంబంధించిన క్వాలిటీని పెంచుకునే విధంగా ఏ టెక్నాలజీ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానివ్వండి, జనరల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఆటోమేటివ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఫ్లోస్, వీటన్నిటికి కూడా ఏ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారనమాట. ఇక నెక్స్ట్ అయితే ఐబిఎం కంపెనీ వాళ్ళు గ్రానైట్ 4.0 అనే ఒక ఓపెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ మోడల్లో నాకు ప్రత్యేకత అంటే చాలా తక్కువ GPUs యూసేజ్ తోనే ఈ మోడల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. సో నథింగ్ బట్ ఇది ఒక హైబ్రిడ్ మాంబా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు అనమాట. మెమరీ రిక్వైర్మెంట్స్ ని చాలా తక్కువ చేసుకుని అంటే తక్కువ మెమరీతో మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. బట్ పర్ఫార్మెన్స్ ని ఎక్కడ సాక్రిఫైస్ చేయదని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ మోడల్స్ ఏదైతే ఉందో ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. అపాచీ 2.0 లైసెన్స్ తో వస్తాయని చెప్తున్నారు. సో ఈ మోడల్ ఏదైతే ఉందో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంటాయి అనమాట. డాకర్ హబ్, హగ్గింగ్ ఫేస్, క్యాగిల్, LM స్టూడియో, NVIDIA NIM, ఓలామా, ఒపాక్, రెప్లికేట్ ఇలా చాలా సంబంధించిన ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ మోడల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశానికి చెందిన బ్లింకిట్ AI కంపెనీ వాళ్ళు $1.2 మిలియన్ ఫండింగ్ అనేది రైజ్ చేశారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే సుమారుగా 50 పైగా గ్లోబల్ AI మోడల్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని కొన్ని యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలనేది ఒక ప్లాన్ తో వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. సో వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ కోర్ ప్రోడక్ట్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేయడం కోసం, అలానే వాళ్ళ కరెంట్ ఇంజనీరింగ్ టీమ్ ని పెంచుకోవడం కోసం అయితే వీళ్ళైతే ఫండ్స్ అయితే యూజ్ చేసుకోబోతున్నారన్నమాట. ఈ AI మోడల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక డిఫరెంట్ మోడల్స్ అన్నిటిని కూడా ఒకటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలా అనిపించింది నాకైతే ఇది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్లో కేవలం 3,000 రూపాయలకే రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1 లెవెల్ 2 సంబంధించిన కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఇస్తున్నాము. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.